బిఫోర్ బికమింగ్ లైక్ విమెన్ హ్మ్. మీరు ఇప్పుడు విమెన్‌ని చూడంగానే అంటే మాకిది ఏసుకోవాలి అని, హ్మ్. విమెన్ లాగా నడవాలి, విమెన్ లాగా ఇవి కట్టుకోవాలి, హ్మ్. ఇలాంటివున్నాయన్నారు యాహ్! కదా! డూ యూ ఎవర్ ఎన్వే వుమెన్? ఐ డిడ్ంట్ గెట్ యూ. సారీ. అది ఐ మీన్ మీకెప్పుడైనా కుళ్ళొచ్చిందా విమెన్ మీద? కుళ్ళొచ్చిందా అంటారా? ఆఫ్ కోర్స్. ఆఫ్ కోర్స్. అంటే నాట్ ఓన్లీ ట్రాన్స్‌కి కాదు. ఒక అమ్మాయి కూడా ఒక అందమైన అమ్మాయిని చూసి ఒక మంచి హస్బెండ్ దొరికితే ఈర్ష్య పడేది ఇది హ్యూమన్ నేచర్. ఆనందము, బాధ, ఈర్ష్య ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ నాలో కూడా ఒక అందంగా రెడీ అయిన అమ్మాయిని చూసినప్పుడు ఈర్ష్య పడేదాన్ని. లైక్ హ్మ్. నేను అలా రెడీ అవ్వలేకపోతున్నాను. ఆ అమ్మాయి రెడీ అయింది. లైక్ అంటే నాకు ఒక క్రష్ ఉన్నాడు ఒక అబ్బాయి. హ్మ్. లైకు నేను మేల్ డ్రెస్‌లో ఉన్నప్పటి నుండి కూడా అతని బిహేవియర్ లైక్ అతని కేరింగ్ అదంతా నాకు చాలా ఇష్టం. తర్వాత అంటే బికాస్ ఆఫ్ మై జెండర్ నేను తనకి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను. నేను ఐ హ్మ్. మూవ్ ఆన్. హి గాట్ మ్యారీడ్. ఆమె చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. ఆమెను చూసినప్పుడు ఈర్ష్య వస్తది నాకు. అది నా ప్లేస్ కదా అనిపిస్తది. లైక్ సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. లైక్ అందంగా ఉన్నప్పుడు చిన్నప్పుడు అబ్బాయి డ్రెస్‌లో ఉన్నప్పటికి కూడా బిఫోర్ సర్జరీ హ్మ్. కూడా పెళ్లి చేసుకొని బాగా భర్తతో హ్యాపీగా ఉన్న అమ్మాయిని చూసినప్పుడు నేను అలా ఉండలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ మై జెండర్. నా కోరిక అలా కదా! నేను హ్మ్. పెళ్లి చేసుకోవాలి. నా భర్త, పిల్లలు, కుటుంబం హ్యాపీగా ఉండాలి అని అనిపిచ్చేది. అలా చూసినప్పుడు లిటిల్ బిట్ ఇన్‌సైడ్ బాధ, ఈర్ష్య 2 కలిపొచ్చాయి. హ్మ్. కొంచెం ఈర్ష్య, కొంచెం బాధ 2 కలిపొచ్చాయి. అంతే. ఎక్కువగా అమ్మో! నేను ఈర్ష్యపడి వాళ్ళు ఇట్లా, అట్లా అని అంత ఈర్ష్య ఉండేది గానీ, హుహు. లిటిల్ బిట్ వచ్చేది. ఈర్ష్య, బాధ 2 కలిపొచ్చాయి అంతే. ఓకే. సో, అదే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్‌గా బతికే ఇదుంటది గాబట్టి, ఇప్పుడు విమెన్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళకి ఈక్వల్ షేర్ ఆఫ్ ఇదుంది. బట్ వై దే ఫైట్ ఫర్ 33% ఆఫ్ రిజర్వేషన్ అంటారు. హ్మ్. ఎందుకంటారు మీరు? వుమెన్ ఎందుకు హ్మ్. ఫైట్ చేస్తున్నారని? ఎందుకు ఫైట్ చేస్తున్నారంటే, నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ వాల్యూస్‌పై వర్క్ చేశాను. హ్మ్. రీసెంట్‌గా ఎన్‌జీఓ లక్ష్య కుడిలన్ ఎన్‌జీఓలో. ఇప్పటికి స్టిల్ కొన్ని కొన్ని విలేజెస్‌లో ఆడవాళ్ళు అంటే వంటగదికే పరిమితం. హ్మ్. ఒక అమ్మాయి 10థ్ క్లాస్ పాస్ అయితది. చదువుకోవాలని ఆశ, కోరిక. నాన్న ఆడపిల్లవి నీకెందుకు చదువు? పెళ్లి చేసుకొని వంట నేర్చుకో, పెళ్లి చేసుకొని మొగుడికి వండిపెట్టు. లైక్ అలా ఉంది. హ్మ్. పెళ్ళయ్యాక ఒక సలహా ఇచ్చిందనుకో భర్తకి, ఆడదానివి నువ్వు నాకు సలహాలు ఇస్తావా అని కొట్టే భర్తున్నాడు. వంట సరిగ్గా చేయలేకపోతే వంట నేర్చుకో, వండిపెట్టు, వచ్చిన చుట్టాలను చూసుకో, పిల్లల్ని చూసుకో. అంతేగాని ఒక ఆడపిల్లకి సొంత ఆలోచనలు, సొంత కోరికలు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేని కుటుంబాలని, ఆడవాళ్ళని మనం ఎంతోమందిని చూడొచ్చు. హ్మ్. సో, అట్‌లీస్ట్ రిజర్వేషన్ ఇస్తే, గవర్నమెంట్ జాబ్స్ వస్తేనన్నా ఆ జనాలలో మార్పొస్తుంది అని ఫైట్ చేస్తున్నారు. హ్మ్. లైక్ అండి, మీరన్నట్టుగా భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్‌లో కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం ఉంది. హ్మ్. కానీ ఎవ్రీవేర్ వి ఆర్ ఫేసింగ్ జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ పరంగా. హ్మ్. ఇప్పటికి స్టిల్ చూస్తుంటే ఇప్పుడు మన సిటీస్‌లో డెవలప్డ్ సిటీలో కాబట్టి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సమానత్వం ఉంది. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు. ఒకరోజు తను వంట చేస్తాడు. అబ్బాయి వంట చేస్తాడు. ఒకరోజు బౌల్స్ తోముతారు. కొంచెం హ్మ్. జనరేషన్ హ్మ్. ఇప్పటికి మీరు విలేజెస్‌కెళ్ళి చూస్తే ఏదన్నా ఒకరోజు ఆ అమ్మాయికి హెల్త్ బాలేదు. సిక్‌లో ఉంది ఆడపిల్ల. వంట చేయలేదు గిన్నెలు నేను ఆడంగున్నా, ఆడదానివి నువ్వే ఆ పని చెయి. నేను ఆ హ్మ్. పని ఎందుకు చేస్తాను అంటే మెయిల్ డామినేటింగ్ సొసైటీలో మనమున్నాం. యూ షుడ్ మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మెయిల్ హ్మ్. డామినేటింగ్ సొసైటీలో ఉన్నాను. అది ఆడవాళ్ళ పని. ఆడోళ్ళే చేయాలి. నేను చేయకూడదు. నేను మగాడిని. హ్మ్. నేను సొసైటీలో తిరిగొస్తాను. నేను ఆడంగి పనులు చేస్తానా అనే మగాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఐ రెస్పెక్ట్ దోస్ మెన్. ఎవరైతే ఆడ, మగ జెండర్ లేకుండా ఆడవాళ్ళ ఆలోచనలకి, ఆడవాళ్ళ నిర్ణయాలకి, ఆడవాళ్ళ చదువుకి, వాళ్ళ బిహేవియర్‌కి, వాళ్ళ కోరికలకి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. దేర్ ఆర్ 50 హ్మ్. పీపుల్ ఉన్నారు. ఇప్పటికి స్టిల్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ చదువుకి, వాళ్ళ వాళ్ళకి డిగ్నిటీ లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్, బుద్ధి రావాలి అంటే ఉమెన్
అబ్బాయిలతో సమానంగా పని చేయాలి. పని చేయాలి అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఏంటంటే వెళ్తున్నారు, జాబ్ చేస్తారు, వస్తారు. ఇప్పుడు అమ్మాయిలు జాబ్ తిరగాలంటే జాబ్ కోసం ఆఫీసులకి వెళ్ళాలి, తిరగాలి, ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కూడా సెక్యూరిటీ లేకపోవటం, జాబ్ ఏం చేస్తావాలని ఇంట్లో కూర్చోబెట్టడం ఇలాంటివి జరుగుతుంది. అట్లీస్ట్ రిజర్వేషన్ ఉంటే అన్నా ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబ్ చేస్తారు. చదువుకున్న ఆడవాళ్ళు జాబ్ లేకుండా ఉండటం వల్ల కూడా తల్లిదండ్రులు ఏంటి చదువుకున్న జాబ్ లేదుగా అని చదువు ఆపించేయటం ఆడవాళ్ళని అలా జరుగుతున్నాయి. అట్లీస్ట్ రిజర్వేషన్ ఉంటేనన్నా ఆడవాళ్ళకి ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది, చదువు పెరుగుతుంది, ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ఆడవాళ్ళు చదువుకుంటే కుటుంబానికి లాభం, సొసైటీకి లాభం, అన్ని వాళ్ళ లాభాలే ఉన్నాయి, కానీ నష్టమైతే లేదండి. సో అట్లీస్ట్ అంటే మేల్ డామినేటింగ్ సొసైటీ నుండి ఈక్వాలిటీ రావాలి, ఆడ మగ ఇద్దరు సమానమే అని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే రిజర్వేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అంటే డూ యూ సపోర్ట్ ట్రాన్స్ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ట్రాన్స్ వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. మన తెలుగు స్టేట్స్‌లో రిజర్వేషన్ అనేది లేదు. కల్పించలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ మెన్స్, ట్రాన్స్ పర్సన్స్ కూడా చదువుకొని జాబ్ ఆపర్చునిటీస్ లేక కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటున్నారు. అదే ఒకవేళ రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి జాబ్ దొరికితే వాళ్ళ జీవితం కూడా మారుతుంది కదా, వాళ్ళు కూడా రెస్పెక్టబుల్ లైఫ్ బ్రతకగలరు కదా. అంటే అందరికీ నాకున్నటువంటి స్టామినా ఓటమిని ఎదిరించి ధైర్యంగా నిలబడే శక్తి ఉండకపోవచ్చు. జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు ఉంటుంది, జాబ్ కోసం వెళ్తారు, అక్కడ డిస్క్రిమినేషన్ ఎదురవుతుంది, జెండర్ డిస్క్రిమినేషన్ ఎదురవుతుంది, హరాస్మెంట్ అవుతుంది, మన జీవితాలు ఇంతే, మన జెండర్కి జాబ్ ఉండదు, గౌరవం ఉండదు అని డిసప్పాయింట్మెంట్లో వచ్చేసి మళ్ళీ అదే లైఫ్లో లీడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ రిజర్వేషన్ ఉండి జాబ్ ఆపర్చునిటీస్ ఉండి ఒక గౌరవం ఉంటే కొంతమంది జీవితాలన్నా మారుతాయి. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ కదండి, వాళ్ళకి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఎవరు మాత్రం చీచా అనుకుంటూ గౌరవం లేని బతకాలని ఎవరు కోరుకోరు. అట్లీస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ రిజర్వేషన్ ఉంటే కొంతమంది జీవితాలన్నా మారుతాయి, జాబ్ చేసుకుంటూ గౌరవంగా బ్రతకగలరు అనేది వాళ్ళని చూసి ఇంకొంతమంది మారగలరు. వాళ్ళని చూసి నెక్స్ట్ రాబోయే జనరేషన్లో ఇంకా అలా లేకుండా ఈక్వాలిటీతో, అందరి సమానత్వంతో ఒక అబ్బాయి అమ్మాయి ఎలా అయితే జాబ్ చేసుకుని గౌరవంగా బ్రతకగలరో ట్రాన్స్ వాళ్ళు కూడా జాబ్ చేసుకుని గౌరవంగా బ్రతికితే, ఇప్పుడు సొసైటీలో చాలా మంది అంటున్నారు కదా మా ఇంటికి వచ్చి కూడా వచ్చేసి, అలాంటివి కూడా ఉండవు, అవి కూడా తగ్గిపోతాయి. అందరికీ రెస్పెక్ట్ వస్తుంది, సొసైటీలో శాంతి భద్రతలు ఉంటాయి, ఎవ్రీథింగ్ డిజర్వ్. కాబట్టి రిజర్వేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు మీ మదర్ ఎలాంటి సపోర్ట్ చేశారో చెప్పారు కదా ఇందాక. సో మీ సిస్టర్స్ కూడా ఉన్నారన్నారు. మీ సిస్టర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండే చిన్నప్పటి నుంచి, వాళ్ళు డ్రెస్సులు వేసుకున్నప్పుడు లేకపోతే ఇట్లాంటివి చేసినప్పుడు? అంటే తెలిసి తెలియని వాళ్ళు కదా, వాళ్ళ నుండి నాకు సపోర్ట్ చిన్నప్పుడు ఏం దొరకలేదు. బట్ ఇప్పుడైతే ఐఎమ్ ఓకే. సో వాళ్ళు ప్రౌడ్గా మా చెల్లి అని చెప్పుకుంటారు, మా తమ్ముడు మా అక్క అని గర్వంగా చెప్పుకుంటాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నా వల్ల వాళ్ళు కూడా కొంచెం అవమానాలు పడటం జరిగింది బికాస్ ఆఫ్ మై జెండర్. నేను ముంబై వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్, మోడలింగ్ కెరీర్లో ఉన్నప్పటికీ కూడా సో సమ్ పీపుల్ యూస్ టు ఆస్క్, మా రిలేటివ్స్ కానీ నా క్లాస్మేట్స్ కానీ, సమ్ పీపుల్ మా అక్కని మా తమ్ముని, మీ సిస్టర్ హిజ్రాగా మారిపోయారు కదా, ట్రైన్లో బెగ్గింగ్ చేస్తారా, షాప్స్లో బెగ్గింగ్ చేస్తారా, లైక్ అట్లా చూటుపొట్టి మాటలతో అడగటం జరిగేది. నా వల్ల బికాస్ ఆఫ్ మై జెండర్ వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. బికాస్ అంటే ఇప్పుడు మీ మదర్ కంటే తను ఎక్కువ జీవితాన్ని చూశారు, తనకి తెలుసు, తన పరిస్థితులను అర్థం చేసుకునే పొజిషన్ ఉంది. బట్ మీ సిస్టర్స్ ఏంటంటే సిమిలర్ టు యువర్ ఏజ్ గ్రూప్ కదా, వాళ్ళకి అదంతా కొత్త కొత్త ఉండేది. బాధపడేవాళ్ళు, నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు, వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పి ఏడ్చేవాళ్ళు. నేను వాళ్ళకి మోటివేట్ చేసేదాన్ని, మన లైఫ్ ఎవరి కోసమో కాదు, మనకి నచ్చినట్టు మనం బ్రతకడానికి, ఎవరి కోసమో సాక్రిఫైస్ అయ్యి మనము 4 గోడల మధ్య బతకాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మై లైఫ్, నా లైఫ్, నాకు నచ్చినట్టుగా బ్రతికే హక్కు, నాకు నచ్చినట్టుగా నా లైఫ్ని డిజైన్ చేసుకునే హక్కు నాకుంది. ఇది స్వతంత్ర భారతదేశం. ఎవ్వరు మనల్ని బ్లేమ్ చేయడానికి, ఎవరు మనల్ని ప్రశ్నించడానికి అర్హత లేదు. మన వైపు ఒక వేలు చూపిస్తున్నాడంటే వాళ్ళకెళ్ళి 4 వేళ్ళు చూపిస్తాయి, వాళ్ళ వేలు వాళ్ళని చూసుకోమని సలహా ఇచ్చేదాన్ని. ఎట్ ద సేమ్ టైం నేను హైదరాబాద్ రావడానికి రీజన్ కూడా అదే. నేను ముంబైలో ఉన్నప్పుడు మోడలింగ్, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. పీపుల్ యూస్ టు ఆస్క్, మా అక్క మా తమ్ముడు ఫోన్ చేసి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు ఏడుస్తున్నప్పుడు ఐ డిసైడెడ్, నేను పుట్టి పెరిగిన చోట నాకు అవమానాలు జరుగుతుంటాయి, నేను ముంబైలో వెళ్ళి ఏదో సక్సెస్ అయ్యి ఏదో చేసి నాకేంటి ప్రయోజనం, సో నేను వెళ్ళాలి, నా తెలుగు ప్రజల మధ్యలో నా మదర్ ప్లేస్లో
నేను ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బెటర్. కొంతమంది ఆలోచన విధానాన్ని, కొంతమంది థింకింగ్ నన్ను నేను మారిస్తే సో ఇట్ వుడ్ బి బెటర్ అనిపించి అట్లనే నేను 2019లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సో దాని తర్వాత ఐ డిడ్ మెనీ థింగ్స్ ఆఫ్టర్. అంటే మా ఊర్లో సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో నా గురించిన స్టోరీ వచ్చిన తర్వాత పీపుల్ రియలైజ్డ్, అమ్మో వర్షిని డూయింగ్ గ్రేట్, అసలు యాక్టింగ్ మోడలింగ్ లైక్ మిలిటరీ సెక్టార్స్లో దూసుకుపోతుంది అని. తర్వాత మన బీబీసీ ఛానల్లో కానీ TV9లో పెద్ద పెద్ద ఛానల్స్లో నా సక్సెస్ జర్నీ వేశారు. అప్పుడు పీపుల్ ఆర్ రియలైజ్డ్. ఎట్ ద సేమ్ టైం నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అట్లా యాక్టింగ్లో మోడలింగ్ నేను ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడు వర్షిని నేను ఆ సీరియల్లో చూసాము, ఆ మూవీలో చూసాము, లైక్ ఇది ఇంటర్వ్యూ చూసాము, హౌ స్ట్రగుల్స్ యూ ఫేస్ టు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడం. ఎట్ ద సేమ్ టైం లాక్డౌన్ టైంలో నేను NGOs త్రూ మా విలేజెస్లో కమ్యూనిటీలో సర్వీస్ చేస్తాను. ఆ సర్వీసెస్కి నాకు బెస్ట్ నేషనల్ సర్వీస్ అవార్డు కూడా వచ్చింది. ఇలా అవార్డ్స్ రావటం పేపర్స్లో న్యూస్లో చూసి పీపుల్ రియలైజ్డ్. దాని తర్వాత రీసెంట్గా తెలంగాణ ఆవిర్భావ సంబరాలలో అంటే మన చైర్ లీడర్ మనకి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళకి ఫెలిసిటేషన్ చేశారు. అప్పుడు నా చైర్ లీడర్ నాకు చిన్నప్పటి నుండి నా సక్సెస్కి నా విజయానికి కారణం మా అమ్మ. బట్ షీఈస్ నో మోర్ నౌ. అట్లా మా తమ్ముడికి పిలిచి మా తమ్ముడికి సన్మానం చేస్తారు. లైక్ హీరో నాని గారి చేతుల మీదుగా సన్మానం జరిగింది. అప్పుడు హీ వాజ్ లిటరలీ క్రైడ్. ఒకప్పుడు నీ వల్లే నాకు అవమానం, నీ వల్లే నన్ను బుల్లింగ్ చేస్తున్నారు, మీ బ్రదర్ ఇలా తేడా 0.5 నన్ను ఏడిపించారు, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు సన్మానం జరిగింది, నాకు అవార్డు ఇచ్చారు, నాకు చాలా. హీ వాజ్ లిటరల్లీ వెరీ హ్యాపీ. హీ క్రైడ్. నన్ను హక్ చేసుకుని ప్రౌడ్గా ఏడ్చాడు. దట్ మచ్ ఆఫ్ చేంజ్ ఐ ఓన్లీ బ్రింగ్. నేను ఆ చేంజ్ నేను నా ఫ్యామిలీ నుండి లేకపోతే సొసైటీ నుండి నేను తీసుకురాగలిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మా బ్రదర్ మ్యారేజ్ కూడా మొత్తం నా చేతుల మీదుగానే. అంతా మా అక్క ఇష్టం. మా అక్క ఏం చెప్తే అది అన్నట్టుగా నాకు అంత రెస్పాన్సిబిలిటీ, అంత బాధ్యత నాకు ఇచ్చాడు. సో అమ్మ నాన్న లేనందుకు ఐ థ్యాంక్స్ టు గాడ్. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అట్లీస్ట్ నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ప్రేమించే అక్కల్ని, తమ్ముడిని, రిలేటివ్స్ని ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్.